మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పరిచయం అక్కర్లేని పేరు సాహిత్య రంగంలో సహజత్వానికి చాలా దగ్గరగా 6వ తరగతి నుంచే లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను పఠించడం మొదలుపెట్టి బహుభాషా కోవిదులుగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. తోటి మనిషి కన్నీటికి విలువనిస్తూ శ్రమజీవుల శ్రమైక జీవనాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే గొప్ప రచనలు, గొప్ప కవిత్వము. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. పరిచయం అక్కర్లేని పేరు సాహిత్య రంగంలో డాక్టర్ నల్వేల భాస్కర్ గారు మనతో ఉన్నారు. భాస్కర్ గారు నమస్తే. సో ముందుగా అవార్డులు, రివార్డులు అన్నీ కూడా వారిని ఇప్పటికే వరించాయి. 15 భాషల్లో దిట్ట, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కార్ కూడా అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు, సాహిత్య అభిమానుల తరఫున, ఆర్టీవీ తరఫున. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. సో ఎట్లా మీ ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది? సాహిత్య రంగంలో చాలా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 15 భాషలలో మీరు దిట్ట ట్రాన్స్లేట్ చేశారు. మీరు రచించినటువంటి పదకోశం కావచ్చు, చాలా ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి. అయితే మా ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న నారాయణపురంలో నేను 5వ తరగతి దాకా చదివాను. మా అమ్మ పేరు బుచ్చమ్మ, తర్వాత నాన్న పేరు రామచంద్రం. నాకు బాగా స్ఫూర్తిమంతంగా ఉన్నది మా నాన్నగారు. చాలా కష్టపడి ఎదిగి వచ్చినటువంటి వారు. జీవితకాలం అంతా కూడా జీవితాన్ని గెలుచుకున్నవాడు పేదరికం నుంచి. తర్వాత అంటే మనిషిని పరిసరాలు తీర్చిదిద్దుతాయి కాబట్టి ఇంటి ముందర ఎల్నారాయణ గారు, అటుపక్కన మల్లన్న గారు, మా అన్న కజిన్ ఒక ఆయన రాములు సారు, తర్వాత మా లింగన్న, ఇట్లా అంటే వీళ్ళు టీచర్సు. తర్వాత 6th క్లాస్కి నేను ఎల్లారెడ్డిపేటకు వెళ్ళాను. ఆ ఎల్లారెడ్డిపేటలో హై స్కూల్లో మాకు కృష్ణమాచార్యులు, లక్ష్మణ సారు, నందగిరి అనంతరాయ శర్మ గారు లాంటి వాళ్ళు మాకు పాఠాలు చెప్పడమే కాకుండా లైబ్రరీ పుస్తకాలు చదివించారు. అది అక్కడ ప్రారంభమైంది. ఆ టైంలోనే చిన్నతనంలో 6వ తరగతిలోనే బాల సాహిత్య పుస్తకాలు, జీవిత చరిత్రలో అన్ని చదవడం మాకు ప్రాక్టీస్ చేశారు. సో అది అలవాటైంది. తర్వాత ఇంకో అదృష్టం ఏంటంటే, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కేవి రమణాచారి గారి నాన్నగారు రాఘవాచార్యులు, ఇంకో మురళయ్య గారని, అంటే వాళ్ళది మా ఊరే. వారు అక్కడ వాళ్ళ నాన్నగారు శ్రీరామ గ్రంథాలయం ప్రారంభించారు మా ఊళ్ళో. నేను 9th క్లాస్లో నుంచి ఆ గ్రంథాలయానికంటే 6thలో హై స్కూల్లో ఉన్న గ్రంథాలయం, 9th క్లాస్ నుంచి మా ఊళ్ళో ఉన్న గ్రంథాలయంలో ప్రవేశించి అట్లా చదవడం ప్రారంభమైంది సార్. అప్పుడు చదివి 9thలోనే ఒక కాలు కదిపావో కాల్ చేస్తా అని ఒక నవల రాశాను. 9th క్లాస్ కాలు కదిపావో కాల్ చేస్తా అని ఒక డిటెక్టివ్ నవల రాశాను. తర్వాత 10వ తరగతిలో పాట రాశాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో 3 నవలలు రాశాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 3 నవలలు రాశాను. డిగ్రీ సెకండ్ ఇయర్లో నా మొదటి పుస్తకం వచ్చేయింది. ఏంటి పుస్తకం పేరు? మానవుడా అని గేయ సంపుటి. అది 74లో డిగ్రీ సెకండ్ ఇయర్లో. అప్పుడే అందులో ఉన్న పాటలు 1, 2 ఆకాశవాణిలో ఆ రోజుల్లోనే 50 ఏళ్ళు, అంటే అప్పటికి నాకు 18 ఏళ్ళ వయస్సు, వచ్చాయి. పత్రికల్లో రావడము, భారతి ఇట్లాంటి, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి పత్రికల్లో, ప్రతిష్టాత్మకమైన పత్రికలు, చిన్న పత్రికలు, అగ్నివీణ మొదలైన పత్రికల్లో రావడం జరిగింది. అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికి 32 పుస్తకాలు రాశాను సార్. అక్కడ కామారెడ్డిలో ఏమిటంటే విశేషము, నాకు గురువులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, గుండు వెంకటాచార్యులు, వాళ్ళు దిగ్ధంతులు లాంటి పండితులు. ముఖ్యంగా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. డిగ్రీ అంతా కామారెడ్డి, ఇంటర్మీడియట్ అండ్ బీఎస్సీ, బీజెడ్సీ కామారెడ్డి. తర్వాత కసిరెడ్డి గారు బాగా ఇంకా ఆత్మీయంగా ఉండేవారు. తర్వాత సిద్ధారెడ్డి మంచి మిత్రుడు. ఆయన కూడా అంటే 76లో, అంటే నాకు 20 ఏళ్ల ప్రాయంలో, అంతకుముందు నుంచి స్నేహితుడైనప్పటికీ కూడా తను కూడా చాలా మార్గదర్శనం చేశారు కొన్ని విషయాల్లో. అట్లా ముందుకు గోపి సారు, మా గైడు ఆనందమూర్తి గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారి కొడుకు, అంటే వేటూరు సుందరరామూర్తి కజిన్ సుందరరామూర్తి గారు మా గురువు గారి ఇంట్లోనే ఉండేవారు మద్రాసులో. ఇట్లా తెలుగు సాహిత్యం మీద క్రమక్రమంగా ఏర్పడింది. అంటే మీరు
సహజంగా చాలా మంది ఒక్క లాంగ్వేజ్లోనే పట్టు సాధిస్తారు. మీకు అనేక భాషల్లో బహుభాషా కోవిదుడు అనొచ్చు. అట్లా ఆ వైపు ఎట్లా మీరు ఇంట్రెస్ట్ చూపడం జరిగింది? అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా బీయింగ్ సైన్స్ స్టూడెంట్, అంటే బీఎస్సీ బీజెడ్సీ బీఎడ్, అండ్ ఐ హ్యాడ్ వర్క్డ్ ఫర్ 7.5 years ఇన్ వేరియస్ హై స్కూల్స్ ఓకే. యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిబిటి టీచర్. అయితే ఇక్కడ నాకు 6th నుంచి ఈ పుస్తకాలు చదవడం అలవాటు కాబట్టి సాహిత్య పుస్తకాలు. అది మా ఫిజికల్ గురువు సైన్స్ ఉండేనా, మ్యాథమెటిక్స్ ఉండేనా? నాది బీజెడ్సీ, బీజెడ్సీ, Zoology. బయాలజికల్ సైన్స్. సో అట్లా 7.5 years ఆయా స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసినప్పుడు కూడాను 9th క్లాస్లో 6thలో అలవాటైంది కనుక చదవడం, 9thలో నవల రాశాను కాబట్టి అది నన్ను వదిలిపెట్టలేదు. నాకేమనిపించిందంటే అంటే కథలు ఇవన్నీ రాశాను కానీ ఎవరు చేయని పని చేస్తే కొంచెం బాగుంటుంది అనుకొని 30 రోజుల్లో పలానా భాష అని పుస్తకాలు కొనుక్కున్నాను. అయితే కొనుక్కొని చదవడం మొదలుపెట్టాను. అది కొలనూరు అనే స్కూల్లో నేను 5 ఏళ్ళు పనిచేశాను. అక్కడికి పేపర్ కూడా రాదు. నాకేమో బాగా చదవడం ఇష్టం, లైబ్రరీ కూడా లేదు. నాకు దిక్కు తోచలేదు, ఇక కాలక్షేపం ఎట్లా కావాలి మరి అని చెప్పేసి 30 రోజుల్లో కన్నడ భాష, తమిళ భాష ఇట్లా పట్టుకొని మళ్ళీ రెపిడెక్స్లు తెప్పించుకొని, అంటే 1984 మొట్టమొదటిసారి చెన్నై వెళ్ళాను. నేర్చుకుంటే సరిపోదు మరి, వాళ్ళ మాట గ్రాంధిక భాష వేరుంటుంది, మాట్లాడే భాష వేరుంటుంది అని చెప్పేసి సినిమా కేసెట్లన్నీ వేసుకొని, ఇప్పుడు స్వాతి ముత్యం అనేది తమిళంలో డబ్ చేశారు, చిప్పిక్కులు ముత్తు అని. కాబట్టి ఇట్లా వాటిని విని మన వాడుక భాషకు దగ్గరగా ఉంటుంది. ఇది ఒక పెద్ద యజ్ఞం అనుకోండి, పెద్ద తపస్సు. ఏడాదికి ఒక భాష చొప్పున అట్లా నేర్చుకొని 1992 వరకే గుజరాత్, రాజస్థాన్ తప్ప దేశమంతా తిరిగి అక్కడ ఓ వారం రోజులుండి సాహిత్యం అంతా సమీకరించుకొని ఇట్లా చేసేవాడిని. అది అంత భాషల మీద ఉండి, అది అంతటితో ఆగకుండా ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ప్రైవేట్గా చేసి నాకు సాహిత్యం మీద ఆసక్తి చావక సైన్స్ టీచర్గా ఉంటూనే ఈ భాషలు నేర్చుకుంటూ మళ్ళీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సామెతల మీద ఎంఫిల్ చేశాను. తెలుగు, మలయాళ సామెతల మీద పిహెచ్డి చేశాను. అది 90లో 34 ఏళ్ల కిందట పిహెచ్డి చేశాను, 40 ఏళ్ల కిందట ఎంఫిల్ చేశాను. సో మీకు ఇప్పటివరకు అందుకున్నటువంటి పురస్కారాల్లో ఏది గొప్పగా ఔన్నత్యంగా అనిపిస్తుంది? ఎందుకంటే దేనికి అదే సాటి, ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అనేది సో అబ్సల్యూట్, సో దానికి మించింది లేదు జనరల్గా. కానీ ఎప్పుడైనా ఏ క్షణమైనా కానీ మీ కవిత అచ్చు అయినప్పుడా, మీది ఆకాశవాణి దూరదర్శన్లో ప్రసారం చేసినప్పుడా, లేదంటే ఎట్లా మీరు? మీరు మంచి ప్రశ్న అడిగారు సాహిత్య రంగానికి. కానీ నాకు అంటే మనం మనసుకి మాట్లాడుకోవాలంటే, నేను చెప్పిన పాఠం పిల్లవాడికి అర్థమైనప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. సూపర్. ఎందుకంటే బీయింగ్ ఏ టీచర్, లెక్చరర్, అంటే నేను అంటే అనేక ఉద్యోగాలు వచ్చినప్పటికి కూడా వదులుకొని ఆ రోజుల్లో చిన్న జీతం ఉన్నా పర్వాలేదని చెప్పి టీచింగ్ ఫ్యాకల్టీ ఎంచుకున్నాను. అందుకని నాకు అది బాగా ఇష్టమైన పని. ఇక సాహిత్యం కూడా నాకు ఇష్టమైంది, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి ఏ పురస్కారానికి ఉన్న గొప్పదనం ఆ పురస్కారానికి ఉంటుంది. అయితే ఒకటి ఎప్పుడు ఎట్లా ఉంటుందనంటే, నిజానికి మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు కానీ, కాళోజీ పేరు మీద ఉన్న అవార్డు ఇట్లాంటివి కానీ వచ్చినప్పుడు బాగా సంతోషపడతాను. నేను మా ఊళ్ళో దేవిరెడ్డి అని ఆయన గొప్ప సన్మానం చేశాడు నాకు. బాగా సంతోషం అనిపించింది. అన్ని సంతోషాలు ఉంటాయి, కానీ సంతోషాతిశయం అని ఒకటి ఉంటుంది, సంతోషాధిక్యం అని ఒకటి ఉంటుంది. అన్ని సంతోషాలే. కేంద్ర సాహిత్య అకాడమీ అన్నది జాతీయ స్థాయిలో అది అతిపెద్ద పురస్కారం, జ్ఞానపీఠం తర్వాత. జ్ఞానపీఠం అంతకన్నా అత్యున్నత స్థాయి పురస్కారం, కాకపోతే అది ప్రైవేట్ పురస్కారం. గవర్నమెంట్ ఇచ్చే పురస్కారాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అత్యున్నత పురస్కారం. డెఫినెట్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ రిసీవింగ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కానీ మనము హోమ్లీగా ఫీల్ అయ్యేది ఎప్పుడంటే, బాగా హోమ్లీగా ఫీల్ అయ్యేది ఎప్పుడంటే, నేను సైన్స్ కాలేజీలో పనిచేసినప్పుడు ఆ 10 మంది స్టాఫ్ మధ్యనే నాకు శాలువా కప్పినప్పుడు, మా ఊళ్ళో నాకు సన్మానం చేసినప్పుడు, ఇప్పుడు రేపు కాళోజీ అవార్డు తీసుకుంటున్న సందర్భంలో, ఇట్లా ఇవి మనకేంటంటే ఆత్మీయంగా ఉంటాయి. మన ఇంట్లో ఉన్నట్టుగా ఆత్మీయ పలకరింపులు, ఆత్మీయ అభినందన. అట్లా మళ్ళీ రవ్వా శ్రీహరి గారు అవార్డు తీసుకున్నప్పుడు కూడా నేను బోయి బొమ్మన్ అవార్డు తీసుకున్నాను, ₹1,00,000. రవ్వా శ్రీహరి గారు అవార్డు తీసుకున్నాను. రవ్వా శ్రీహరి గారు కాళోజీ తర్వాత నిజంగా రవ్వా శ్రీహరి గారు చాలా గొప్పవాడు. మహామహోపాధ్యాయ, 1,00,000 కూడా బిరుదు రాదు.
తెలంగాణ భాష గురించి, సంస్కృత భాష గురించి, తెలుగు భాష గురించి, డిక్షనరీల గురించి ఒక 10 విశ్వవిద్యాలయాలు చేయలేని పని చేశాడు ఆయన. ఇట్లాంటి పురస్కారాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు సంతోషంగా ఉంటుంది. అందులో కాళోజీ జీవితకాలం అంతా మనిషి క్షేమం కోసం, మానవాళి సంక్షేమం కోసం కన్నీళ్లు కార్చినటువంటి వాడు. అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అని కదిలిపోయిన మనిషి, కరిగిపోయిన మనిషి ఆయన పేరు మీద తీసుకోవడము, అందులోనూ అది రాష్ట్ర ప్రభుత్వము, అందులోనూ తెలంగాణ భాషా దినోత్సవ సందర్భంగా మనకు ప్రకటించడం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఓకే. మీరు డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. చేసినప్పుడు మీ టీచింగ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్కి శుద్ధ ముక్క అనేటువంటిదే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సార్ చేసినటువంటి దీన్ని ఒక చిన్న సెంటెన్స్ చదువుతాను మీ ఇక్కడికి. అతడు కాలు మోపడంతోనే ప్రాంగంలోని అణువణువు అక్షరం అవుతుంది. అతని మాటల రెక్కల మీద పిల్లలు అత్యంత సురక్షితంగా జ్ఞాన విహాయసంతో విహరించి వస్తారు. క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారి అతని కుడి చేతికి 6 వేలు, అదే చాక్పీస్, అదనంగా మొలుస్తుంది. అది ఖచ్చితంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని శుద్ధముక్కే. అతను ఒక 40 నిమిషాలు కురిసి కురిసి అలసి సొలసిన మేఘం అవుతారు. ఆ తోటలోని పూల మొక్కలు మొదలంటూ తడిసి తడిసి తృప్తిగా తలలు ఊపుతాయి. ఇది చిన్న ఎగ్జాంపుల్. శుద్ధముక్క అనేటువంటి కవిత్వంలో వీరు టీచింగ్ ప్రొఫెషన్ మీద అంత వాత్సల్యం ఉంది అనడానికి. అయితే మీరు అన్నట్టుగా మన కరీంనగర్ సర్వవైదిక సంస్థాన వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. శ్రీభాష్యం విజయ సారథి గారి జీవన సాఫల్యం సంబంధించి మన కరీంనగర్ కనుక అట్లా వచ్చినాయి, చాలా సంతోషాన్ని ఇస్తాయి. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు తెలుగు మరుగున పడిపోతుంది, ఆంగ్లీకరణ అవుతుంది, మొత్తము మమ్మీ డాడీ సంస్కృతి వస్తుంది. ఆగస్టులో 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం అని, మన సెప్టెంబర్ 9th తెలంగాణ భాషా దినోత్సవం అని ఇట్లా జరుపుకుంటున్నాం. సరే, ఎట్లా చూడొచ్చు దీనికి? ఎందుకంటే పరాయి భాషను మనం నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ మాతృభాషలో ఉన్నటువంటి పట్టు, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, జపాన్ అట్లాంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాల్లో సైంటిస్టులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వారి భాషలో ఉన్నటువంటి పట్టు ఇతర భాషల మీద ఇటు మైగ్రేట్ అయి చదవడము, నేర్చుకోవడం పరాయి భాషనే అనొచ్చు. ఎట్లా చూడొచ్చు? ఎట్లా చెప్తారు మీరు? అంటే ఒకటి ఏమిటంటే, ఇప్పుడు ఒక చిత్రమైన పరిస్థితుల్లో ఉన్నామండి మనం. ప్రపంచమంతా ఎట్లా ఉంది కదా అంటే, ఇప్పుడు కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే అభివృద్ధిగా లెక్క వేస్తున్నారు. అంటే రోడ్లు, బిల్డింగులు ఇట్లా చేస్తున్నారు. కానీ అసలు మానసిక వికాసానికి అవసరమైనటువంటి అభివృద్ధి సామాజిక శాస్త్రాలు, కళలు, కవిత్వము, లలిత కళలు, సంగీతము, సాహిత్యము, నృత్యము మొదలైనటువంటివి హృదయాన్ని వికసింపజేస్తాయి. ఈ వికాసం మీద ఎవరు గుర్తుపెట్టడం లేదు. ఏదో కళ్ళకు కనిపించేదే పెద్ద 100 అంతస్తుల బిల్డింగ్ కడితే అభివృద్ధి అనుకుంటున్నారు, కానీ హృదయం విశాలమైపోయి కష్టం కలిగినటువంటి మనిషికి సహాయం చేద్దామన్నది నిజమైన వికాసం. అది లోపించింది. ఇంకొకటి ఏమిటంటే, ప్రపంచీకరణ తర్వాత వచ్చిన పరిణామం ఏమిటి అని అంటే, స్థానిక సంస్కృతులన్నీ దెబ్బతిని స్థానిక భాషలన్నీ విధ్వంసం అయిపోతున్నాయి, చేతి వృత్తులు కూలిపోతున్నాయి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా తెలుగు భాష మీద బాగా అసరు పడింది, తెలుగు భాష మీద బాగా ప్రభావం పడింది. దానికి కారణం ఏమిటంటే, ఒక్క కారణం అని చెప్పలేము. ఏమిటంటే, ప్రభుత్వాలు అంటే మనల్ని మొత్తంగా తెలుగు రాష్ట్రాన్ని ఏలినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉన్నటువంటి అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేకపోవడం. ప్రభుత్వాలు పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు, బాగా పట్టించుకుంటారు. సో ప్రభుత్వాల అశ్రద్ధ, తర్వాత ప్రజలు పాపం వాళ్లకు నిత్య జీవితం వెళ్ళడానికే కష్టపడతారు. కానీ కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు కూడా అంటే మొత్తంగా చూస్తే ఏంటంటే, అందరూ ఈవెన్ ప్రజలతో కలుపుకొని చూస్తే మనకు భాషాభిమానం చాలా తక్కువ. అంటే వెన్ వీ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఓన్లీ, మనం చాలా లీస్ట్ పొజిషన్లో ఉన్నాం. వాళ్ళు భాషను బాగా ప్రేమిస్తారు, వాళ్ళ సంస్కృతిని ప్రేమిస్తారు, కానీ మనకు అభిమానం తక్కువ. చిత్రమైన విషయం ఏమిటంటే, తెలుగు భాష నాకు 14 భాషలు, భారతీయ భాషలు తెలిసిన సందర్భంగా ఇతర భాషల కన్నా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నది. తెలుగు భాష చాలా గొప్ప భాష. మనం అనడమే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, తమిళ జాతీయ మహాకవి సుబ్రహ్మణ్య భారతి అన్నాడు, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని నికోలో కాంటే అన్నాడు. తర్వాత బ్రౌన్ 59 సంవత్సరాలు సేవ చేశాడు దీనికి.
క్యాంబెల్ ఏమైనా పద్యాలు వెలికితీసి ఈ మహాకవిని ఎందుకు పట్టించుకోలేదో, యూరప్ ఖండంలో ఉన్న వైక్లిఫ్ లాంటి మహాకవి అని చెప్పాడు. ఇంత చెప్పినప్పటికీ, మన భాష గొప్పతనం పాశ్చాత్యులు చెప్పినప్పటికీ మనం కదలడం లేదు. ఇది ఎక్కడో ప్రారంభించాలి, ఈ కదలిక ఎక్కడో కావాలి. అంటే మన భాషను పరిరక్షించుకుందామన్నటువంటిది మొక్కుబడిగా భాషా దినోత్సవాలు చేయడం కాక, ఒక త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ అందరూ కదిలితే తప్ప భాషను కాపాడుకోవడం కష్టమవుతుంది. మనం ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు, పరాయి భాషలకు వ్యతిరేకం కాదు, కానీ మాతృభాషను అసలు మనం ప్రేమించాలి కదా. ఆ ప్రేమించే గుణం మన దగ్గర తక్కువైపోయింది. అది కొంచెం విచారించవలసిన విషయం. అది ఉద్యమ రూపంలో అందరూ కలిసి ఇంతమంది సమన్వయంతో చేయవలసిన ఒక బృహత్ కార్యక్రమం. అది చేయకపోతే ఒక 50 ఏళ్లలో గార్పాటి మహేశ్వరరావు గారు సాంకేతికంగా లెక్కలు తీసి చెప్తున్నారు. అది చేయకపోతే అట్లా ఇంకా చాలామంది సౌమ్యం రమేష్ ఇట్లా వెళ్ళు సామన అయితే అది లెక్క అట్లా చేయకపోతే 50 ఏళ్లలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ తెలుగు రాసే చదివే వాళ్ళు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఉంటుంది, కానీ మాట్లాడే భాష ఉంటుంది, కానీ రాయగలిగే చదవగలిగే వాళ్ళు మిగలరు. మీరు అన్నట్టుగా తమిళ భాషకి ప్రాచీన భాష హోదా వచ్చింది, మన భాషకి ప్రయత్నాలు చేశారు. అవును, వచ్చిన తర్వాత ప్రాచీన కాలం అంటే పురాతన కాలం నుంచి కూడా ఇప్పుడు బొమ్మలమ్మ గుట్ట జైన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేది. తెలుగు ఎంతో మంది కవులు కళాకారులు అంతమంది దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఈ టైంలో ఇట్లాంటి పరిస్థితి రావడము, దీనికి మీరు అన్నట్టుగా ఒక ఉద్యమ రూపంలోనే రావాల్సినటువంటి, అందరూ కృషి చేయాల్సినటువంటి పరిస్థితి, ఎవరి ఇంట్లో వాళ్ళు మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. సో ఇంకొక ప్రశ్న మీకు, ఎంతో మంది కవులు రచయితల యొక్క భావజాలం మీ పైన ఉంది, ఎందరినో మీరు చదివారు, అబ్జర్వ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కవుల్లో ఏ కవి ఏ రచయిత ప్రభావం మీ మీద ఉంది, ఎవరంటే మీరు ఎక్కువ ఇష్టపడతారు, ఇంట్రెస్ట్ చూస్తారు? అంటే నేను అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ అంటే టెండర్, వెన్ ఐఎమ్ ఇన్ టెండర్, ఐ వాజ్ ఇన్ టెండర్ ఏజ్, నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఏమిటంటే 9th క్లాస్లో మా అన్నయ్య స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యి ఆయన తర్వాత మా ఎల్నారాయణ సార్ ఇంటి ముందరనే ఉంటారు. ఆయన దిల్రాజు గారి గురువు ఆయన. అయితే వాళ్ళు నాకు బలిపీఠం చదవమని ఇచ్చారు. దాని ప్రభావం నాకు 9th క్లాస్లో చదివిన బలిపీఠ ప్రభావం ఇప్పటికీ ఉంది. రంగనాయకమ్మ గారు అంటే నాకు అమితమైన అభిమానం. అట్లాగే తెలుగులో మనకు తిలక్ కానీ లేకపోతే శ్రీశ్రీ కానీ ఇట్లా వీళ్ళందరి ప్రభావాలు ఉన్నాయి. అయితే దేశంలో ఇతర కవుల మీద కూడా ఎవరైతే జీవితానికి దగ్గరగా ఉండి రాసినారో, 1-2 పేర్లు చెప్పడం అంటే చాలా కష్టము. జీవితానికి దగ్గరగా ఉండి సామాన్య ప్రజల బాధలను ఎవరైతే సాహిత్యంలోకి తీసుకొచ్చారో వాళ్ళందరి సాహిత్యాలు నేను ఇష్టపడతాను. అంటే న్యాచురల్ గా ఉండడం, సహజత్వానికి దగ్గరగా ఉండడం, కాల్పనిక కవితల కన్నా సహజత్వానికి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు. అంటే ఇప్పుడు విశ్రాంత వర్గాల సాహిత్యం అని ఒకటి ఉంటుంది, అంటే బాగా తిని నమిలి త్రేంచి చక్కగా చక్రబంధం రాసి ఏదో అవధానాలు చేసి ఇట్లా ఉంటుంది. అది కవిత్వమే కాదనం, అది కవిత్వమే కాదనం. కానీ ఒక తోటి మనిషి మన కళ్ళ ముందర కష్టపడుతున్నప్పుడు మనం హాయిగా ఎంజాయ్ చేద్దాంలే, ఏదో రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉండకూడదు అని నా పర్సనల్ అభిప్రాయం. కానీ ఆ సాహిత్యం మీద నాకు దురభిప్రాయం లేదు. విశ్రాంత వర్గాల సాహిత్యం మీద చాలా గొప్ప కవిత్వం రాశారు, చాలా కళాత్మకమైనటువంటి కవిత్వం రాశారు, అందులో అనుమానం లేదు. కానీ కన్నీటి బొట్టు మీద కవిత్వం రాయవలసిన అవసరం ఉంది. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటికి కూడా దుర్భర దారిద్ర్యంలో మునిగిపోతున్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. మనం ఏదో గొప్పగా భారతదేశం జీడిపి బాగా పెరిగింది, ఇంకొక 4-5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అని అంటున్నాం. కానీ జీడిపి లెక్క కాదు అవి. వాట్ అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ ఎట్లా ఉందనేది చూడాలి. ఈవెన్ హెచ్డిఐలో మనం మన పొరుగు దేశాల స్థాయిలో కూడా లేము. నేను రాజకీయాలు మాట్లాడటం లేదు, నేను మానవాళిని ప్రేమించి మాట్లాడుతున్నాను. విన్నారు? ఎందుకంటే సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే, అది సౌభాగ్యంగా ఉండాలంటే, మన పక్కవాడు బాగుండాలన్న చింతన మన ఆయుష్ను పెంచుతుంది. సర్వే జన సుఖినో భవంతు అంటున్నాం, అందుకే అందరూ బాగుండాలనేటువంటి కాన్సెప్ట్. అది ఎవరైనా కానీ అందరం అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి, అన్ని భావజాలాల వాళ్ళందరూ కలిసి ఎవరిని తప్పు పట్టము.
ఇప్పుడు నా అభిప్రాయాలు నాకు కరెక్ట్, మీ అభిప్రాయాలు మీకు కరెక్ట్ కావచ్చు, కానీ మనం ఉమ్మడి అభిప్రాయం ఏమి ఉండాలంటే అది పేదవాడికి సాయం చేద్దాం అనేది మన ఉమ్మడి అభిప్రాయం అయి ఉండాలి. అది జరగడం లేదు. సంక్షేమం, సంక్షేమం అది జరగడం లేదు అట్లా. అందుకని ఆ లెక్కన మనందరం కూడాను తెలుగు భాషను రక్షించుకోవడానికి అయితేనేమి, యావత్ విశ్వమానవాళిని సుఖశాంతాల్లో ఉంచడానికైతేనేమి సాహిత్యాన్ని మించిన సాధనం మరొకటి లేదు. సో మీ కుటుంబం గురించి ఏంటి అసలు? మా కుటుంబం అంటే నేను అంటే నేను ఇంటికి పెద్దవాడిని. అంటే మాకు అక్క ఉంది, మగవాళ్ళలో నేను పెద్దవాడిని. తర్వాత నా తర్వాత 3 తమ్ముళ్ళు, 1 చెల్లి. అదృష్టవశాత్తు మా అక్కయ్య చనిపోయింది, తమ్ముడు మా పెద్ద తమ్ముడు చనిపోయాడు, తర్వాత మా చెల్లి చనిపోయింది. మా నాన్న అమ్మ చాలా గొప్ప, అంటే మా నాన్నగారు మా ఊళ్ళో మొదటి గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే రమణాచార్యులు గారి నాన్నగారి కన్నా ముందు మొదటి ఎంప్లాయీ మా నాన్నగారే. కాకపోతే మాకేమీ అంటే మెట్ట కానీ మా కానీ కుష్కి తరి అంటాం కదా, సూది మనంత లేదు. తర్వాత ఇంటి అడుగు జాగా కూడా మాకు లేదు. అంటే సో పూర్ పీపుల్ వీఆర్. అంటే మా తాతగారు దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించిన వాడు. కానీ మా నాన్నగారికి సరస్వతి కటాక్షం ఉంది కాబట్టి ఆ రోజుల్లో టీచర్, ఈజీబీటీ టీచర్, ఎగ్జిబిటీ కూడా కాదు, అప్పుడు జీతాలు తక్కువ. ఇక వాళ్ళు పాపం ఉపవాసాలు ఉండి కడుపు కట్టుకొని మా అమ్మ పేరు బుచ్చమ్మ, నాన్న పేరు రామచంద్రం, మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి చేశారు. అందరం బాగున్నాం. నేను పెద్దవాడిని కనుక మిగిలిన 3 తమ్ముళ్ళు, చెల్లె పెళ్ళి గురించి. మీ పిల్లలు? నాకు ఒక అమ్మాయి, ఆమె ఇప్పుడు రామగుండం జెన్కోలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు. అండ్ వాళ్ళకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ బైపీసీ చేస్తుంది, అంటే మా మనమరాలు. మా అల్లుడేమో సుల్తానాబాద్లో రెసిడెన్షియల్లో జువాలజీ లెక్చరర్. మా మిసెస్ మేనమ్మాయి. ఇక పాప మాకు పెళ్లి చేసుకోకముందే నా గురించి తెలుసు. అంటే నాకు కళ్ళు పాడైపోతున్నాయని తెలుసు ఆమెకు. అది పుస్తకాలు నిరంతరం పుస్తక పఠనము, రాయడము, చదవడము, అదొకటే పని ఉంటుంది, వేరే పని లేదు. సినిమాలు చూడడము, ఏదన్నా బట్టల షోకు, టీవీ చూద్దామని ఏదో నిమిషాలు ఎట్లా పెట్టి అట్లా ఇట్లా కొట్టి వదిలేసేస్తా అంతే. అది ఇష్టానికి బతుకుతున్నాను. కొంచెం కళ్ళు కష్టపెడుతున్నప్పుడు కూడా ఆమె పాపం నన్ను మార్చలేం మనం అని అనుకుంటుంది, బాగా తోడు పాటిస్తుంది. మా ఆవిడ పేరు సావిత్రి, చాలా తోడు పాటిస్తున్నాను. మీరు ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో కొంతమంది ఔత్సాహిక రచయితలకి ఈ భాషని, తెలుగు భాషని, ముఖ్యంగా తెలంగాణ భాషని అభివృద్ధి చేయాలని అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచన? మీరు చాలా గొప్ప మాట అన్నారు, తెలుగు భాషని తెలంగాణ భాషని అని. తెలుగు భాష తెలంగాణ భాష రెండు ఒకటే. నిజానికి తెలుగు బతికి ఉంది అంటే తెలంగాణ భాషలో ఉంది. ఆ తెలంగాణ భాషలో కూడా పల్లె సీమల్లో ఉంది. చదువుకోని వాళ్ళల్లో, తర్వాత ఆడవాళ్ళ మాటల్లో తెలుగు భాష బాగా బతికి ఉంది. తెలంగాణ భాష అంటే అది నిజానికి ఏంటంటే తెలుగు ఆణెము తెలంగాణము. తెలంగాణము అనే దానికి వ్యుత్పత్తి ఏమిటంటే తెలుగు ఆణెము తెలంగాణము, అంటే తెలుగు పుట్టినటువంటి స్థానము. ఇది ఆంధ్రులే. మన కరీంనగర్లో 1939 నుంచి 48 వరకు దుపాటి వెంకటరమణాచార్యులని ఒక మహాపండితుడు ఇక్కడ పనిచేశాడు 9 ఏళ్ళు. ఆయన శిష్యుడే నారాయణ రెడ్డి గారు, ఆయన శిష్యుడే ముద్దస్థాన రామరెడ్డి గారు. వరంగల్లో ఆయన పనిచేసినప్పుడు ఆయన శిష్యుడే కాళోజీ నారాయణరావు గారు, ఆయన శిష్యుడే కోవల సుప్రసన్నాచార్యులు గారు, ఆయన శిష్యుడే పల్లా దుర్గయ్య గారు. అంటే ఉన్నత శిఖరాలందరూ కూడా దుపాటి వెంకటరమణాచార్యులు గారి దగ్గర చదువుకున్న వాళ్ళు. ఆయనే అన్నాడు, ఆయన ఆంధ్రుడు. ఆయన ఏమన్నాడంటే తెలుగు వారికి ప్రథమ నివాస స్థానము తెలంగాణము అని చెప్పాడు ఆయన. ఆయన కనుక్కున్న పరిశోధనలు, ఇక్కడ మన మూలకు తిరిగి శాసనాలు సేకరించి ఈ శాసనాలు, బొమ్మల ముగుట అంతా ఆయన చేసిందే. నడిచిపోయి అదంతా అన్ని పల్లెలను తిరిగి చేసినవాడు. కనుక తెలంగాణ భాష మీద ప్రత్యేకించి దృష్టి పెట్టవలసిన అవసరం ఇప్పటి సాహిత్యవేత్తలకు, రాబోయే వాళ్ళకు చాలా అవసరం ఉంది. అంటే వాళ్ళు జనరల్గా ఏం చేస్తామంటే మన భాషను మన ఇంట్లో మాట్లాడుకునేది తక్కువ భాష అనుకుంటాం, కానీ చాలా తప్పది. మన ఇంట్లో మాట్లాడుకునే దగ్గర నుంచే మనం మాట్లాడుతున్నాము కాబట్టి మన అమ్మ మాట్లాడేది, మన తల్లి, మన తండ్రి మాట్లాడేది, మన సోపతిగాళ్ళు మాట్లాడేది అది భాష. సరే ఉర్దూ పదాలు ఉంటాయి కదా అని అంటే ఇంగ్లీష్ భాషలో అసలు ఆంగ్లో సాక్సన్ వర్డ్స్ ఉన్నాయి, నార్మన్ వర్డ్స్ ఉన్నాయి, లాటిన్ వర్డ్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ వర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇంగ్లీష్ భాష అయింది కదా. ఆంధ్రులు మాట్లాడే భాషలో ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి, మనం మాట్లాడే భాషలో ఉర్దూ వర్డ్స్ ఉంటాయి. నైజాంలో పరిపాలించారు కాబట్టి
అంత మాత్రం చేత అది తక్కువ భాష కాదు కదా. ఏ భాష అయినా, ప్రపంచంలోని ఏ భాష అయినా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు. కానీ మాతృభాషను మాత్రం మనం ప్రేమించాలి. ఆ భాష మాండలికాలు అన్ని యాసలు భాషలు అన్నీ ప్రేమించాలి. మాతృభాష అంటే అభిమానం ఉండాలి మాతృభాష మీద. దురభిమానం మంచిది కాదు. ఇదే గొప్పది అంటే మొదలవుతాయి తలకాయ నొప్పులు, ప్రపంచ యుద్ధాలు కాకపోతాయి. నాదే భాష, మా అమ్మనే మంచిది, మీ అమ్మ మంచిది అనుకోవడం మంచిది, మీ సంస్కృతి మంచిది అనుకోవడం మంచిది. కానీ మా దేశమే గొప్పది, మా సంస్కృతే గొప్పది అన్న దగ్గరనే లొల్లి మొదలవుతుంది. అట్లా అవతల కూడా అదే మాట అంటాడు. అయితే ఘర్షణకు వాతావరణం. కనుక అభిమానం ఉండాలి, దురభిమానం మంచిది కాదు. అట్లా అని చెప్పి నిరభిమానం కూడా మంచిది కాదు. అంటే అభిమాన రాహిత్యం కూడా మంచిది కాదు. ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ తప్పనిసరిగా ఉండాలి. అది ఈ తరం వాళ్ళు గ్రహించవలసిన అవసరం ఉంది. వాళ్ళు పుట్టి పెరిగిన పల్లెల్లోనే అసలైన భాష ఉంది, సంపద ఉంది, జీవితం ఉంది. వాళ్ళ బంధువులు మాట్లాడేటువంటి దగ్గర పొడుపు కథలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, జాతీయాలు ఉన్నాయి. అవన్నీ తక్కువ అనుకోవద్దు. అట్లా అందుకని వాడు పూచిక పుల్ల ఎత్తు పని చేయడు అని అంటే గొప్ప అనిపిస్తుంది మనకు. అది ఆంధ్రులు మాట్లాడతారు కాబట్టి, టీవీల్లో వినబడుతుంది కాబట్టి. కానీ మన దగ్గర ఏమంటారంటే వీడు ఇటున్న పుల్ల అటు పెట్టాడు అంటారు. ఏమన్నా సింపుల్. మరి ఆ పూచిక పుల్ల ఎత్తు పని చేయడు అంటే పూచిక అన్నదానికి అర్థమైతే నాకు తెలియలేదు. దానికి అర్థం తెలియని పదం అది. అది పచ్చిక పుల్ల కావచ్చు, బహుశా గడ్డి పరక కావచ్చు. కానీ ఇక్కడ ఇటున్న పుల్ల అటు పెట్టాడు అంటే అటువంటి ఇటు మీకు ఏ పుల్లనైనా కావచ్చు. అది పచ్చిక పుల్ల కావచ్చు, లేకపోతే కట్టి పుల్ల ఇంకోటి కావచ్చు, వేరు పుల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మంచిదే, ఇది మంచిదే. వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు అని అంటారు, మనం కళ్ళ నీళ్లు తీసుకున్నాడు అని అంటారు. కళ్ళ నీళ్ళు తిరిగినాయి అని అంటారు. కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు అని అంటే నిజానికి ఏదైనా ఏడుపు వచ్చినప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటామా? ఇట్లా కళ్ళలో నీళ్లు తీసుకున్నాడు అని అంటే ఇళ్ళకెళ్ళి తీసుకున్నాడు అట్లా. కాబట్టి అది కరెక్టే, ఇది కరెక్టే. కన్నీరు మున్నీరుగా విలపించాడు అంటారు వాళ్ళు. ఎందుకంటే మున్నీరు అంటే మున్ను నీరు. మున్ను అని అంటే ఈ మానవ జాతి సృష్టి మొత్తం జీవులన్నీ పుట్టక ముందు ఉన్నటువంటి నీరు ఏమిటంటే సముద్రం. అందుకనే దాన్ని మున్నీరు అంటారు. వాళ్ళకి సముద్ర తీరం ఉంది కాబట్టి కన్నీరు మున్నీరుగా విలపించాడు అంటారు. అంటే సముద్రాల కొద్ది గారుతున్నాయని. మనం ఏమంటామంటే వాడు కంటికేడు కడువ అలా నీళ్లు తీస్తున్నాడు అంటాం. మనకు సముద్రం లేదు కాబట్టి కడవ మాట్లాడుకుంటాం. అది అక్కడ కరెక్ట్, ఇది ఇక్కడ కరెక్ట్. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఇది మనం ప్రజలు మాట్లాడేటువంటి జాతీయాలు, పొడుపు కథలు, సామెతలు, పదబంధాలు, నుడికారాలు, తర్వాత ప్రజలు మాట్లాడుతున్నటువంటి పదాలు, వాటి మీద బాగా దృష్టి పెట్టాలి. కేవలం సాహిత్యవేత్తలు ముఖ్యం కాదు, వాళ్ళ పనే అది. యువ రచయితలు కూడా చేయవలసి పని. అంటే వాళ్ళు వాళ్ళ భాషలో రాసుకోవాలి అంతే. లంబాడి వాళ్ళు ఉన్నారు అనుకోండి, లంబాడి భాషలు రాసుకోవాలి. కోయ వాళ్ళు ఉన్నారు, కోయ భాషలు రాసుకోవాలి. అట్లా ఇది చేయవలసిన అవసరం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఈ స్మారకాలు సాహిత్య అకాడమీ అవార్డు దేనికి సార్? అది పునత్తిల్ కుంజ అబ్దుల్లా అని ఒక మలయాళీ రైటర్, గొప్ప రైటరు. ఆయన డాక్టర్గా కూడా మొన్న 4-5 ఏళ్ళ కిందట చనిపోయారు. చాలా పెద్దవారు నాకన్నా. మలయాళ సాహిత్యంలో ఒక దిగ్గజం ఆయన కూడా. అయితే ఆయన మలయాళంలో స్మారక శిలగలని ఒక నావెల్ రాశాడు. ముస్లిం జీవితం ఎట్లా ఉంటుంది దాన్ని నేపథ్యంగా తీసుకొని, అక్కడ ఒక గత్తర వచ్చినప్పుడు వాళ్ళందరూ చనిపోయి ఎట్లా ఇదయ్యారు, సమాధులు ఎట్లా చేశారు, ఆ సమాధుల్లోకి వెళ్ళి రచయిత ఆ జ్ఞాపకాలన్నీ తీసుకొని బేస్ చేసుకొని రాస్తాడు. మంచి నవల. అక్కడ కేరళ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దానికి మలయాళంలో కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అవార్డు వచ్చింది. దాన్ని తెలుగులోకి మనల్ని ట్రాన్స్లేట్ చేయమన్నారు. మనం చేసాము. చేసిన దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మలయాళ నవల అది. అట్లా అది మనం 2006లో చేశాము. 2010లో ప్రింట్ చేశారు. 2013లో మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. చూశారు కదా, సహజత్వానికి చాలా దగ్గరగా 6వ తరగతి నుంచే లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను పఠించడం మొదలుపెట్టి బహుభాషా కోవిదులుగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. సహజత్వానికి చాలా దగ్గరగా తోటి మనిషి కన్నీటికి విలువనిస్తూ శ్రమజీవుల శ్రమైక జీవనాన్ని మనం వెలికి తీస్తూ బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే గొప్ప రచనలు, గొప్ప కవిత్వము. సర్వే జన సుఖినో భవంతు అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అందరూ బాగుంటారు. దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుకి చాలా గొప్ప ప్రాచీనత, ఔన్నత్యం ఉంది. ఇదంతా కూడా
ప్రతి ఒక్కసారి కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితిని మనతో గుర్తు చేసుకున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.